హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోలో ఈ వీక్ మొత్తం జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు అదర్స్. అందరికీ ఈ యొక్క వీడియోస్ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అభ్యర్థుల కోసం ఈ వీడియోస్ని షేర్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి ఫస్ట్ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా ఎటువంటి విషయాలు ఉన్నాయి? సో జెలెన్స్కీ గారు సెక్యూరిటీ అగ్రిమెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అనమాట. ఆయన ఏ దేశాలతో అగ్రిమెంట్స్ చేసుకున్నారంటే జర్మనీ అండ్ ఫ్రాన్స్ తోటి ఒప్పందాలు అనేవి చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందాల్లో భాగంగా ఏంటంటే వాళ్ళకి మిలిటరీ సహాయం అందుతుంది అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఏదైతే ఉందో ఆర్థికంగా అండ్ రష్యాని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి వెపన్స్ సహాయం కూడా జర్మనీ నుంచి ఫ్రాన్స్ నుంచి ఒక 10 ఏళ్ల పాటు అందుకోనున్నట్లుగా జెలెన్స్కీ గారు తెలియజేశారు. అండ్ యుఎస్ వాళ్ళు క్వాడ్ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. సో క్వాడ్లో ఏమేమి ఉంటాయి? ఆస్ట్రేలియా, జపాన్, మన ఇండియా అండ్ యుఎస్. సో ఇవి అన్నీ కలిసి క్వాడ్ దేశాలు అంటాం. సో ఈ 4 కలిసిన క్వాడ్ దేశాలకు చెందినటువంటి బిల్ ఏదైతే ఉందో దాన్ని యుఎస్ గవర్నమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ 4 దేశాల మధ్య బంధాన్ని బలపరచడం కోసం నిధులు కేటాయిస్తూ ఒక క్వాడ్ బిల్ అనేది ప్రవేశపెట్టి ఆ యొక్క బిల్ అనేది యుఎస్లో పాస్ చేయడం జరిగింది. అండ్ జపాన్ దేశంలో రెసిషన్ అనేది స్టార్ట్ అయిందండి. అందువల్ల ఏమైందంటే జనరల్గా మనకి లార్జెస్ట్ ఎకానమీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏ దేశం? యుఎస్. అండ్ దాని తర్వాత చైనా. దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఎకానమీ వైజ్ ఎక్కువగా ఉంది ఏది అంటే జపాన్ కూడా గుర్తింపు పొందింది. బట్ ఎప్పుడైతే జపాన్లో రెసిషన్ అనేది స్టార్ట్ అయిందో జపాన్ అనేది తన స్థానాన్ని కోల్పోయింది. దాని ప్లేస్లో జర్మనీ అనేది ఆర్థికంగా బలపడుతున్న దేశంగా స్థానం సంపాదించుకుంది. అండ్ డ్రీమ్ ఆఫ్ ద డిజర్ట్. సో ఇక్కడ డ్రీమ్ ఆఫ్ ద డిజర్ట్ అంటే సౌదీ అరేబియా దేశానికి చెందినటువంటి ఒక న్యూస్ అనమాట. సౌదీ అరేబియాలో ఓన్ లగ్జరీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. అంటే సౌదీ అరేబియా ప్రాంతంలో ఒక లగ్జరియస్ ట్రైన్ అనేది లాంచ్ చేశారు ఆ దేశంలో. అండ్ ఏవియేషన్ లీడర్స్ అయినటువంటి యునైటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2050 కల్లా చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. ఎక్కడ ఇటువంటి వాగ్దానం చేశారు అంటే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో నెట్ జీరో ఎమిషన్స్ కోసం వాగ్దానం అనేది చేయడం జరిగింది. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అని అడిగితే దుబాయ్ లో జరుగుతుంది. ఈ మీటింగ్ కోసమే మన మోడీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నెట్ జీరో ఎమిషన్స్ అనేవి అంటే మన ఏవియేషన్ లీడర్స్ అని ఎందుకన్నారంటే మన దేశంలో ఉన్నటువంటి ఏవియేషన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అంటే విమానయానానికి సంబంధించినటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికోసం ప్రామిస్ చేసినట్టే. అంటే రాబోయే 2050 కల్లా కూడా విమానయానం ద్వారా ఎటువంటి ఉద్గారాలు అనేవి వెలువడకుండా కార్బన్ ఉద్గారాలు అనేవి రాకుండా చూసుకుంటామని నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2050 కల్లా కూడా మేము ట్రై చేస్తామని ఒక ప్రామిస్ అనేది చేయడం జరిగింది. సో ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క నెట్ జీరో ఎమిషన్కి సంబంధించినటువంటి తీర్మానం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో జరిగింది. సో దుబాయ్లో వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అది ఎప్పటికల్లా అంటే 2026 కల్లా కూడా వాళ్ళ దేశంలో ఎయిర్లో ట్రావెల్ అయ్యేటువంటి ఒక విమానాల్లాగా అంటే విమానాలు కాదు ఇవి జస్ట్ డ్రోన్స్ లాగే ఉంటాయి. బట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనుషులను కూడా ఒక ట్రావెలింగ్ చేసే విధంగా డ్రోన్స్ అనేవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. మనకి ఆటో రిక్షాస్ ఇవి మాత్రమే మనకు తెలుసు. బట్ గాలిలో ఎగిరేటువంటి ఆటో రిక్షాస్ లాగా డ్రోన్స్ ని అది కూడా మనుషుల్ని ప్రయాణం చేయగలిగేటువంటి పెద్ద డ్రోన్స్ లాగా ఎయిర్ టాక్సీ సర్వీసులు అనేవి 2026 తర్వాత మనం దుబాయ్లో చూడబోతున్నాం. సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్. సో సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ పరంగా వచ్చినటువంటి న్యూస్ ఈ వారం మొత్తం కూడా. సో 14th గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇమిగ్రేషన్ అనేది జరిగింది. సో 14వ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇమిగ్రేషన్ అనేది జరిగింది. సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇమిగ్రేషన్ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు తొలగించడానికి కావాల్సినటువంటి నిధులను ఏ విధంగా వాడాలి అనేటువంటి మీటింగ్ అనమాట. అది ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. అండ్ వరల్డ్ సోషల్ ఫోరం మీటింగ్ ఏదైతే ఉందో అది కూడా 16వ
మీటింగ్ అనమాట. 16th కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది? కాఠ్మాండూలో జరిగింది. అండ్ ఇండియా వాళ్ళు 62వ సెషన్ అయినటువంటి సోషల్ డెవలప్మెంట్ సెషన్ కోసం సైన్ చేయడం జరిగింది. అంటే కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్కి 62వ సెషన్ జరుగుతుంది. ఆ సెషన్ కోసం ఇండియా వాళ్ళు అధ్యక్ష బాధ్యతలు అనేవి చేపట్టడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సమ్మిట్స్ పరంగా ఇంటర్నేషనల్ ఇంక్లూజన్ అలయన్స్ కాన్ఫరెన్స్ 2024. అంటే ఇది మొత్తం కూడా ఒక సాధికారత సాధించే విధంగా ఇచ్చేటువంటి ఒక గ్రూప్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. అది కూడా February 15th స్టీన్ ఆడిటోరియంలో జరిగింది. అండ్ స్టీన్ ఆడిటోరియం ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్లో ఈ యొక్క మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ ఇంక్లూజన్ అలయన్స్ కాన్ఫరెన్స్ ఉందో దానిలో ఎటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళల సాధికారత అన్నాం. సో ఇక్కడ వర్క్ చేసేటువంటి ప్లేస్లో మహిళలకి వర్క్ ఫోర్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయాలను చూస్తారు. వైకల్యం ఉన్న వ్యక్తులకి హక్కులు అనేవి వస్తున్నాయా లేదా, దాంతోపాటు వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు అందుతున్నాయా లేదా చూసుకుంటారు. మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. దానికోసం కూడా ఈ యొక్క మీటింగ్లో మాట్లాడడం జరుగుతుంది. అండ్ సాంస్కృతిక వైవిధ్యం, మన కల్చరల్ డైవర్సిటీ అంటాం. సో సాంస్కృతిక వైవిధ్యం అంటే విభిన్నమైనటువంటి విషయాల్లో డైవర్సిటీ ఉన్నప్పటికీ కూడా మనం అందరం ఒకటే. సో దాన్ని ప్రతి ఒక్క చోట మనం ప్రతిబింబించి మన కల్చర్ని డెవలప్ చేసుకుంటాం. అండ్ పర్యావరణ పరంగా కూడా స్థిరత్వాన్ని పొందాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అనమాట. పర్యావరణ స్థిరత్వాన్ని కూడా ఇందులో తీసుకొని వచ్చారు. ఇంక్లూజివ్ అన్నప్పుడే ఇవన్నీ రకాలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క మీటింగ్లో సమ్మిట్లో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడ ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ యొక్క మీటింగ్ ద్వారా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు అందుతుందా లేదా, ఏ విధంగా మనం ఇంకా గవర్నమెంట్ని మార్చితే అక్కడ మనకి మహిళల యొక్క సాధికారత ఉపయోగపడతాయి, ఇటువంటి విషయాల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. డేస్ అండ్ ఈవెంట్స్. సో డేస్ అండ్ ఈవెంట్స్ పరంగా ఈ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే డెత్ యానివర్సరీ అనేది జరిగింది. అది 16th February అనమాట. సో దాదాసాహెబ్ ఫాల్కే డెత్ యానివర్సరీ అంటే ఆయన మనకి సినిమా రంగంలో ప్రసిద్ధ వ్యక్తి. వరల్డ్ హిప్పో డే February 15th. అండ్ CSIR IIM శ్రీనగర్ వాళ్ళు వరల్డ్ యునానీ డేని ఆర్గనైజ్ చేయడం జరిగింది 2024 సంవత్సరానికి సంబంధించి 13th February. సో యునానీ అనేది కూడా ఆయుర్వేదం లాంటిదే, బట్ అది గ్రీస్ దేశం నుంచి మన దేశానికి వచ్చినట్లుగా అనుకుంటూ ఉంటారు. అందుకోసమే యునానీ కూడా మన ఆయుర్వేదానికి పోలి ఉంటుంది. అండ్ 12th February వచ్చేసి ఇంటర్నేషనల్ డార్విన్ డేగా ఈ యొక్క వీక్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నేషనల్ అఫైర్స్. సో పాన్వెల్కి 650 కోట్ల రూపాయలు అనేవి కేటాయిస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. సో పాన్వెల్ అంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఒక నగరం లాంటిది అనమాట. పాన్వెల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని యొక్క అభివృద్ధి కోసం 650 కోట్ల రూపాయలు అనేవి ఇస్తున్నట్లుగా తెలియజేశారు. అండ్ దీని ద్వారా ఏంటంటే 650 కోట్ల రూపాయలతో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంటంటే ఇండియా మొత్తం మీద కూడా అతి పెద్దదైనటువంటి ట్రైనింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. సో పాన్వెల్ ఎక్కడుందంటే ముంబైలో అనమాట. నవీ ముంబై ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ పాన్వెల్. అండ్ రోహిత్ కుమార్ సింగ్ గారిని స్పామ్ కాల్స్ని డిటెక్ట్ చేసి అండ్ దానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో, చట్టపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి నిర్ణయించే కమిటీ ఏదైతే ఉందో దానికి హెడ్గా నియమించడం జరిగింది రోహిత్ కుమార్ సింగ్ గారిని. అండ్ సుప్రీంకోర్టు వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమైనది కాదు అని తెలియజేశారు. అండ్ ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆయుష్మాన్ భారత్ స్కీమ్లోకి తీసుకొని వస్తున్నట్లుగా తెలియజేశారు. అంటే ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకు కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో, అంటే మనకి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు అమౌంట్ అనేది ఆర్థిక సహాయం అందించడం, లేదా ఫ్రీ ట్రీట్మెంట్స్, హాస్పిటల్ వైజ్ ట్రీట్మెంట్ కావచ్చు, వీటన్నిటి కోసం కూడా ఈ వర్కర్స్కి ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఇచ్చినప్పుడు వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ అనేది లభించబోతుంది. అండ్ స్వాతి స్కీమ్ అనేది జరిగింది. స్వాతి స్కీమ్ పోర్టల్ అనేది
లాంచ్ చేయడం జరిగింది. సో స్వాతి పోర్టల్ అంటే ఏం లేదు, సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. అంటే మహిళలు ఏ రంగాల్లో వృద్ధి పొందాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మనకి మహిళల వృద్ధి అంటున్నామంటే ఎటువంటి విషయాల్లో సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, మెడిసిన్ ఈ యొక్క రంగాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వాటన్నిటిలో కూడా మహిళలు అంటే బాలికలు వాళ్ళ సహకారం ప్రదర్శించడం కోసం అంటే వాళ్ళకి ఏవైతే సహాయం అవసరమో వాటన్నిటిని ఇవ్వడం కోసమే స్వాతి పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోర్టల్ నమోదు చేసుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ పరంగా అండ్ వాళ్ళకి అవసరమైన సహాయం కూడా అందబోతుంది. అండ్ 6 ఆపరేషనల్ ఎయిమ్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నట్లుగా మోడీ గారు తెలియజేశారు. ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు? సో ఎయిమ్స్ ని కొత్తగా మెడికల్ కాలేజెస్ అనమాట. ఎయిమ్స్ అంటే పెద్ద ఆల్ ఇండియా లెవెల్ ఉన్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎయిమ్స్ అంటాం. సో ఇక్కడ మోడీ గారు 6 ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి సాంబా డిస్టిక్, సో ఇక్కడ ఒక ఎయిమ్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. యూపీ రాష్ట్రంలో వచ్చేసి రాయబరేలీ, సో రాయబరేలీ ప్రాంతంలో కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ గుజరాత్లో వచ్చేసరికి రాజ్కోట్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎయిమ్స్ అనమాట. సో రాజ్కోట్ ప్రాంతంలో మంగళగిరి ప్రాంతం, సో మంగళగిరిలో కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి బటిండా ప్రాంతంలో ఒకటి, ఇంకొకటి కళ్యాణి. సో ఈ ప్రాంతాలన్నిటిలో కూడా మనకి ఐఐఎస్ఎల్ ఎయిమ్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. అండ్ నెక్స్ట్ స్టేట్ అఫైర్స్. సో స్టేట్ అఫైర్స్ పరంగా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో మెయిన్ ఏవైతే న్యూస్ ఉందో అదనమాట. సో కాజీ నేము అనేటువంటిది అస్సాం రాష్ట్రం యొక్క స్టేట్ ఫ్రూట్ గా స్టేటస్ అనేది లభించడం జరిగింది. అంటే ఆ రాష్ట్రం యొక్క ఫ్రూట్ గా ఫలంగా కాజీ నేముని తీసుకుని రావడం జరిగింది. అండ్ రాజస్థాన్ రాష్ట్రంలో లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఓర్ అనేది కనిపెట్టడం జరిగింది. అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఐరన్ నిల్వలు అనేవి బయటపడ్డాయి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫస్ట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ సర్వీస్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఫస్ట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ సర్వీస్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. అండ్ గోమతేశ్వర్ ఫారెస్ట్, సో గోమతేశ్వర్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఒడిశా రాష్ట్రంలో దాన్ని 4th బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా ప్రకటిస్తున్నట్లుగా ఒడిశా గవర్నమెంట్ తెలియజేసింది. అండ్ దక్షిణ భారత సంస్కృత కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు అనమాట. ఎక్కడంటే హైదరాబాద్ లో. అంటే దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రాలు అనేవి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని క్వశ్చన్ వస్తే హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మనం 4 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అనేవి ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఇక్కడ ఒడిశా రాష్ట్రంలో. సో ఒడిశాలో 4 ఉన్నాయంటే ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ 3 ఏమున్నాయి. సో 3 ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మండసూరు అనమాట, మండసారు హిల్స్. సో మండసారు హిల్స్ అనేది ఎక్కడ ఉంది? ఒడిశా రాష్ట్రంలోనే. ఇది ఒకటి బయోడైవర్సిటీ హాట్స్పాట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మహేంద్రగిరి హిల్స్. అండ్ థర్డ్ కూడా ఈ మధ్యన గుర్తింపబడింది గంధమర్ధన్ హిల్స్ అనమాట. గంధమర్ధన్ హిల్స్. ఈ 3 ఇంతకు ముందు ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది గుప్తేశ్వర్ ఏదైతే ఉందో గుప్తేశ్వర్ ప్రాంతం ఫారెస్ట్ ని కూడా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా గుర్తించడం జరిగింది. అసలు బయోడైవర్సిటీ అంటేనే అక్కడ ఉన్నటువంటి మొక్కల పరంగా, జంతువుల పరంగా, అక్కడ ఉన్నటువంటి కీటకాలు కావచ్చు, అండ్ అక్కడ ఉన్నటువంటి పూలు, పుష్పాలు, ఔషధ మొక్కలు, ఇటువంటివన్నిటి కూడా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉండి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వాటి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ ఉండేటువంటి రకరకాలటువంటి విభిన్న జాతులు అనేవి కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందుకోసమే బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా, అంటే ఆ ప్రాంతాన్ని హెరిటేజ్ సైట్ గా ప్రకటించారంటే ఆ ప్రాంతం అనేది సురక్షితంగా ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. అందుకోసమే మందసారు హిల్స్ ఒకటి, మహేంద్రగిరి హిల్స్, గంధమర్ధన్ హిల్స్, ఇప్పుడు లేటెస్ట్ గా గోమతేశ్వర ఫారెస్ట్ ను కూడా ఈ యొక్క బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లో తీసుకొని రావడం జరిగింది ఆ ప్రాంతాల సంరక్షణ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.